జాతీయ పతాకం గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా మీకు నమస్కారములు తెలియజేస్తున్నాను. జాతీయ పతాకం రూపకర్త పింగళ వెంకయ్య గారు. పుట్టిన తేదీ ఆగస్టు 2, 1876. పుట్టిన స్థలం బట్ల, పెనుమర్రు. మరణించిన తేదీ జూలై 4, 1963. మరణించిన స్థలం విజయవాడ. సుమారుగా 86 సంవత్సరంలో ఈయన సేవ చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఈ సందర్భంగా ఇప్పుడు మనం 3 రంగుల మువ్వల జెండా ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలాగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి, ఎగరవేయాలన్న దాని గురించి క్లుప్తంగా మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాగ్ని ఎలా ఫోల్డ్ చేసి ఎలా ఎగురవేయాలన్నది ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ కాషాయ రంగుని ఇటువైపు ఫోల్డ్ చేయాలి. ఇలా సమానంగా చేయగలం. చేసిన తర్వాత ఈ గ్రీన్ని ఇలాగా మనం పైకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఫ్లవర్స్ వేసుకోవడం మంచిది. ఇలా స్ట్రైట్గా పెట్టిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేయాలి. స్ట్రైట్గా పట్టుకోము. ఫోల్డ్ చేసిన తర్వాత కాషాయ రంగు తాడు పై కుదిలి కింద గ్రీన్కి సంబంధించిన తాడు ఇలాగా బటన్ వేలు ఇలా పెట్టి 2 సార్లు ఇలా తిప్పి చేసినట్లయితే ఇలా మనం ఇలా బిగించినట్టయితే బిగిస్తుంది. ఇప్పుడు ఇలా మనకి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మనం మువ్వల జెండాలకి తాడు కట్టి పైకి తీసుకెళ్లే విధానం మీ క్లోజప్ లో కూడా చెప్పడం జరిగింది. మనకి ఇలాగా ఫ్లాగ్ వేసిన తర్వాత మరలా మనం ఈ రకంగా మనం ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఎగరవేయడం జరుగుతుంది. జాతీయ జెండా ఎగురవేయడం విధానం ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు అందరికి చూపించడం జరిగింది. ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా ఎగురవేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా కట్టాలి అనేది మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ వీడియో మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాళ్ళు మువ్వల జెండా, జాతీయ జెండా ఎగురవేయడం ఈ సందర్భం అందరూ నేర్చుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.